మలిచిస్తున్నా, బాగా పిసుకుతున్నా. దీని మొత్తం ఇగో అట్లా మొత్తం ముద్ద చేసింది. ఇప్పుడు ఏమైపోయింది ఇది? ఇప్పుడు ఇది చల్లుతుందా? చల్లుద్దా? మొత్తం చేసింది, ఇట్లా మొత్తం పిప్పి చేసిన. బాగా వినండి, చూడండి. ఈ 500 రూపాయలు మంచి కరకరలాడేది ఇందాక. నీకు మంచి నోట్ ఇస్తారు, నువ్వు బాధపడకు, నీకు మంచి నోట్ ఇస్తారు. ఈ 500 రూపాయలు మంచిగా ఇందాక మంచిగా ఉంది కదా, సాఫ్ట్గా ఉంది కదా. ఈ 500 రూపాయలు మొత్తం ముద్ద చేసి పడేసిన. ఏమండి ఇప్పుడు ఇది రాజేశ్వర కొడుకు బాబు నేను అనవసరంగా ఇచ్చిన. మొత్తం ఏం చేసిండు? మొత్తం పిప్పి చేశాడు. ఈ 500 రూపాయలు మొత్తం ఇప్పుడు ఎలా అయిందంటే ఒక ముద్దలా అయిపోయింది. కానీ దీని విలువ మాత్రం మారదు. దీని విలువ మారదు. ఎందుకు మారదంటే, ఇది మీరు తీసుకోవచ్చు కానీ బ్యాంక్కి వెళ్తే ఖచ్చితంగా దీనికి 500 రూపాయలు నాకు ఇస్తాడు కదా, దీన్ని విలువిస్తాడు. అయితే మనిషి అనుకుంటున్నాడు, అపవాది చేతిలో మనిషి నలిగిపోయి, దయ్యంగాడు ఉన్నాడు ఈ లోకంలో, అపవాది సైతానుగాడు మనిషిని, మంచుకున్న మనిషిని, పాపాన్ని బట్టి మనిషి మొత్తం నలగొట్టేస్తున్నాడు. ఇట్లాగా మొత్తం పిప్పి చేస్తున్నాడు, పీల్ చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, ఆగం చేస్తున్నాడు. ఎవడి పాపము చేత ఈ మనిషిని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఇలా పెట్టేశాడనమాట, తన బందీ కానుక ఉంచేస్తాడనమాట. ఈ సాతానిక చేతుల్లో ఈ మనిషి బందీగా ఉండిపోయి సంతోషంగా ఉందామనుకున్న ప్రతిసారి కూడా, అరే ఎక్కడే పోతావు, నువ్వు నా చేతుల్లో కీలు బొమ్మలా ఉన్నావురా అని చెప్పి మనిషిని ఇలాగే ముద్దలాగా చేసేసి ఆ మనిషిని పిప్పి చేస్తున్నాడు, నలిగిపోతున్నాడు మనిషి. మనిషికి ఏమని బాగుపడదాం అనుకుంటున్నాడు, బయటికి వద్దాం అనుకుంటున్నాడు, సుఖపడదాం అనుకుంటున్నాడు, సంతోషపడదాం అనుకుంటున్నాడు, ఆనందపడదాం అనుకుంటున్నాడు. కానీ వీడేం చేస్తున్నాడు? వదలట్లేదు. ఏమంటే అపవాది చేతులు వీడు బందీగా మారిపోయాడు. ఏమండి మనిషి ఆరాటాన్ని చూసి, మనిషి యొక్క సంతోషాన్ని, ఆ మనిషి యొక్క దుఃఖాన్ని చూసి, ఏడుపును చూసి పరలోకం నుంచి దేవుడు ఏం చేశాడంటే, ఈ మనిషి నలిగిపోతున్నాడు. ఇలాగ నలిగిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈ సాతాను చేతుల్లో నలిగిపోతున్న ఈ మనిషిని విడిపించడానికి యేసు ప్రభువు వారు వచ్చాడనమాట. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఈ అపవాది చేతుల్లో బందీఖాన నలిగిపోతే ఈ మనిషిని యేసు రక్తము చేత విడుదల దొరికింది ఇతనికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి ఒక విలువ లేని వాడిగా మారిపోయాడు, ఒక పచ్చి త్రాగుబోతుగా మారిపోయాడు, వ్యభిచారిగా మారిపోయాడు, దొంగగా మారిపోయాడు, కూనికోరిగా మారిపోయాడు, నరహంతకుడిగా మారిపోయాడు, తిరుగుబోతుగా మారిపోయాడు, ఇతరులను హాని చేసే వాడిగా మారిపోయాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, ఈ వ్యక్తిని తిరిగి మరలా యేసు ప్రభువు వారు బాగు చేయడం ప్రారంభించాడు. ఆయన తిరిగి మరలా ఏం చేస్తున్నాడు? ఆయన ఇలాగ మంచిగా ఆయన సాఫ్ట్ చేసి నలిగిపోయిన ఈ మనిషి జీవితాన్ని ఏం చేశాడంటే, ఆయన తిరిగి అలా మంచిగా యేసు రక్తం చేత కడిగి ఆ మనిషి సంతోషం ఇవ్వటం కోసం, ఆ మనిషిని ప్రియులారా బాగు చేయటం కోసం, ఆ మనిషిని ప్రియుల మనిషిగా మార్చడం కోసం యేసు క్రీస్తు రక్తం ఏం చేసిందంటే, తిరిగి నలిగిపోయిన ఈ మనిషి జీవితాన్ని తిరిగి ఇట్లాగా బాగు చేశాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏమండి యేసు ప్రభు ఇలాగ నలిగిపోయి జీవితం తిరిగి ఇలా బాగు చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఏమండి తాగుబోతుగా, కూనికోరుగా, అబద్ధకుడిగా, నరహంతకుడిగా, వ్యభిచారిగా, త్రాగుబోతుగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు మరలా ఏమైపోయాడు? ఇప్పుడు పరిశుద్ధుడిగా మారిపోయాడు, మంచోడిగా మారిపోయాడు. త్రాగుడు విడిచిపెట్టేశాడు, విచార పాపం విడిచిపెట్టేశాడు, దొంగతనం మానేశాడు, మంచోడిగా మారిపోయాడు. అంతకు ముందు ఏమండి ఊర్లో మంచి సాక్ష్యం లేదు. ఏమండి అందరి చేత ద్వేషించబడుతూ ఉండేవాడు, అందరి చేత నీది ఒక బ్రతుకేనారా అని చెప్పి అనిపించబడుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో ఈ వ్యక్తికి ఏం దొరికిందంటే, సంతోషం దొరికింది, మంచి పేరు దొరికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సంతోషం ఆయన ఇవ్వటానికి వచ్చాడంట. అందుకని వాక్యం చెబుతుంది, చదువుకున్నాం కదా మా లోక 2:10 ఏమంటాడు ఆయన, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ప్రైజ్ ది లార్డ్.